ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గతేడాది ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో అత్యంత ముఖ్యమైన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకంపై చంద్రబాబు ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకానికి నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునేవారు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 67.27 లక్షల మంది తల్లులు ఉన్నారని తెలిపిన చంద్రబాబు వారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. ఈ క్రమంలో 8,745 కోట్ల రూపాయల ఈ పథకానికి వెచ్చించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ నిధులను గురువారం విడుదల చేయనున్నామన్నారు. అంతేకాదు ఇప్పటి వరకు చదువుతున్న వారితో పాటు ఈ ఏడాది 1వ తరగతి ఇంటర్మీడియట్లో చేరే వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వంపై ఎంత భారం పడినా లెక్క చేయబోమని తల్లులకు ఇచ్చిన మాట ప్రకారం దీనిని అమలు చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం నేడు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ తల్లుల ఖాతాలో మాత్రం విద్యార్థులు ఆయా పాఠశాలలు కాలేజీల్లో చేరి అడ్మిషన్లు పూర్తయ్యాక మాత్రమే ఈ నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. అప్పటి వరకు విద్యార్థులకు తల్లిదండ్రులకు సంబంధించిన జాబితాలు ప్రభుత్వానికి చేరుతాయని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు తల్లికి వందనం ప్రభుత్వ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇదిలా ఉంటే కూటమి పాలనలో ఏడాది కాలంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం వివరించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే సూపర్ 6 లో కీలకమైనటువంటి పథకం ఏదైతే ఇటు తల్లికి వందనం ఉందో అయితే ఈ ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఇటు తల్లులకి గుడ్ న్యూస్ తీపికొకటి పెట్టినటువంటి పరిస్థితులు కూడా నడుస్తున్నాయి. ఏదైతే ఇటు కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో ఆ చదువుకునే పిల్లలకైతే కనుక ఇటు చంద్రన్న సాయం తల్లికి వందనం కింద అయితే కనుక డబ్బులు జమ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. దాదాపు 67 లక్షల మంది వరకు కూడా ఈ యొక్క పథకం కింద అయితే అర్హులు ఉన్నట్టు కూడా తేలిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే దాదాపు 8,745 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క తల్లికి వందన పథకానికి కింద అయితే కనుక డబ్బులు కట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే కనుక ఎట్టిగలకి ఈ పథకానికి కనుక శ్రీకారం చుట్టి తల్లుల ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు జమ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక మొత్తంగా అయితే కనుక ఇప్పుడు ఏదైతే 2025-26 సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి వివరాలు సైతం కూడా ఇక పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత కూడా ఇక తల్లుల ఖాతాల్లోకి అయితే కనుక జమ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కుటుంబంలో ఎంతమంది పిల్లలు తీసుకున్నా సరే ఆ పిల్లలందరికీ కూడా ఇక ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూడా ఇక ప్రతి ఒక్క కూడా 15,000 చొప్పున అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక ఈ యొక్క పథకం వర్తింపు చేస్తున్నట్టు కూడా కూటమి సర్కారు కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తల్లికి వందనం అంటే కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి ఎంతో కీలకమైనటువంటి పథకం అని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా నాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పథకం అయితే కనుక ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా వర్తిస్తాయి అంటూ కూడా ఇక సర్కార్ చేసినటువంటి నేపథ్యంలోనే అయితే ఎన్నికల్లో భాగంగానే అన్ని హామీలు సూపర్ 6 ఇచ్చినటువంటి అన్ని హామీలు సైతం కూడా ఈ యొక్క ఈ ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలోనే అన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికైతే దీపంతో అదేవిధంగా అన్న క్యాంటీన్ పెన్షన్ల పెంపు కార్యక్రమం కావచ్చు,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఆగస్టు నుంచి ప్రవేశపెడతామంటూ కూడా ఇప్పటికే ఇటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. ఇలా అన్ని సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఇటు అమలు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దేశం దగ్గరికి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.